కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బీజేపీ నేతలు రైతు భరోసా అమలు చేయాలి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ట్రాక్టర్ పైన నిరసనగా అసెంబ్లీకి ట్రాక్టర్ మీద బయలుదేరిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు రైతు భరోసా కల్పించాలి, రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అమలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఏదైతే అంటారో దీనిపైన ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్న తర్వాత రాకేష్ రెడ్డి ఉన్న తన మాటల్లో తెలుసుకున్న చెప్పండి రాకేష్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రధానంగా ట్రాక్టర్ పైన నిరసనగా రావడం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము, రైతులకు మోసం చేసి రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వము, రైతు రుణమాఫీని 75% రైతులకు రుణం మాఫీ చేయకుండా మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి రైతులకు నైతిక మద్దతుగా నిలబడాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఈ రకంగా చర్య. ప్రధానంగా బీజేపీ పార్టీ వాయిస్ ఎలా వినిపించబోతుంది అసెంబ్లీలో, ఏ సమస్యలపై? రైతుల తరపున, మహిళల తరపున, పేద ప్రజల తరపున ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి సమస్య మీద నిలదీస్తాము ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఫైనల్ గా బీఆర్ఎస్ ఇంతకు ముందు ఆరోపిస్తూ బీజేపీ రెండు ఒకటే అన్న ఆరోపణలు ఎలా చూస్తారు? ఏంటి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ ఆరోపణ. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి అనడానికి వాళ్ళ ఇవాళ అసెంబ్లీలో కూడా చూస్తున్నారు. మేము ఒకటే చేస్తున్నాం, మహిళల సమస్యల మీద 2500 ఇవ్వకుండా, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా, ఎలా అయితే ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని కదా దివాలా తీసిన తల్లిలాగా చేసిన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో ఖచ్చితంగా రైతు భరోసా, రైతుల సమస్యల మీద, మహిళల సమస్యల మీద అధికార పార్టీని నిలదీస్తాము, అందుకే దానికి నిరసనగానే ట్రాక్టర్ పైన బీజేపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు బయలుదేరిన పరిస్థితి.